law of conservation of energy, law of conservation of energy and in case of freely falling body, very most important. Okay, these questions enough, 2 questions, ఈ 3 questions చదవండి మీరు 100% మీకు 16 మార్క్స్ 100% వస్తాయి. మీరు చూసిన తర్వాత క్వశ్చన్ పేపర్లో లేకుంటే నన్ను అడగండి, నేను సమానం చెప్తా. ఓకే, లీవ్ ఇట్. సారీ, నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ వన్ ఏ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఐపీ, టీఎస్ అండ్ ఏపీ. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3 క్వశ్చన్స్ నుంచి 100% 3 వస్తాయి లేదా 3 వస్తాయి మ్యాక్సిమం, లేదా 2 కూడా ఇస్తాడు. మనం రాయాల్సిన 2 కాబట్టి కంపల్సరీ 16 మార్క్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 ఇయర్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. చాలా మోస్ట్ డేంజరస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్, వాట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ హియర్, ద టోటల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్, the total energy of the closed system in the universe always remains constant. It can neither be created nor be destroyed, but one form of the energy converted into another form. This is the law of conservation of energy. అంటే విశ్వంలో ఉన్నటువంటి మొత్తం శక్తి స్థిరము, కానీ శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చవచ్చు. దిస్ ఇస్ ద శక్తి నిత్యత్వ నియమము. ఇదే మనకు శక్తి నిత్యత్వ నియమం. వన్ సెకండ్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టాంట్. ఇట్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ద ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్. దిస్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దిస్ ద స్టేట్మెంట్కి 1 మార్క్ వస్తుంది, డయాగ్రామ్కి 1 మార్క్. సో ఇన్ కేస్ ఆఫ్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఇన్ కేస్ ఆఫ్ ద ప్రూవ్ ద ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, అది దేని సందర్భంలో చూపించుకున్నాడు, స్వేచ్ఛాపతన వస్తువులో దాని మొత్తం శక్తి స్థిరమని చూపించుకుంటాడు. వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చాలా ఓపిక ఉండాలమ్మా, చదవడానికైనా కానీ వినడానికైనా కానీ, హార్డ్ వర్క్ చేయాలి ఏదైనా కానీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ వేసిన తర్వాత ఈ క్వశ్చన్ వేస్తా. ఓకే, హియర్ స్టేట్మెంట్. ఓకే, ద టోటల్ ఎనర్జీ of a closed system here, the total energy of a closed system remains constant. Okay, remains constant is known as a law of conservation of energy. Now here constant, it can neither be created here nor be destroyed, but here one form of energy converted into another form. Okay, is called as here law of conservation of energy. For example, the light energy converting into heat energy, the heat energy converting into light energy. Okay, the heat energy, the mechanical energy converting into, for example, light energy, mechanical energy converting into, for example, heat energy, sound energy. ఇలా రాసింది అనుకోండి. సో ఏమవుతుంది, మెకానికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ జస్ట్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ 2 యాండ్స్. ఇట్లా రాస్తే ఏమవుతుందంటే మనకి మెకానికల్ ఎనర్జీ ఏ రూపంలో సౌండ్ వస్తుంది అంటే సౌండ్ ఎనర్జీ. సో
దీస్ యాండ్స్ ఆర్ ఈటెడ్ బికాస్ ఆఫ్ ద రబ్బింగ్. ఇక్కడ ఏంటంటే మనకి ఎనర్జీ అనేది ఒక రూపం నుంచి మరొక రూపానికి రూపాంతరం చెందుతుంది. ఓకే, దిస్ ఇస్ ఈ స్టేట్మెంట్కి 1 మార్క్ వస్తుంది. రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వన్స్ అగైన్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ remains constant. It can neither be created nor be destroyed, but one form of the energy converted into another form. This is law of conservation of energy. Okay, now freely falling body, very most important. Okay, total energy మనం ఏంది మెకానికల్ ఎనర్జీ, నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ, kinetic energy. The sum of the potential energy and kinetic energy, that is equal to mechanical energy, that is equal to total energy. Okay, here this one very important amma, chaala jagrata vinandi. Iga this is a surface, this one here surface. The block of mass m, the block of mass, let us consider the block of mass small m. Okay, it is some placed at some height from the surface of the earth. So ikkada undi manaki, ikkada undamma some height from the surface. This one here block, point A, mass of the block here m. This block freely falling. Okay, a point A, this one here point B, and this one here point C. Okay, the total energy is constant at every point its path. So direction compulsory ఇట్లా ఉండాలి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండాలి, లేదా 1 మార్క్ తీయడం జరుగుతుంది ఇయర్ directions. Okay, A point, B point, C point. So the total energy is constant at every point its path. దాని యొక్క పథ మార్గంలో ప్రతి బిందువు వద్ద మొత్తం శక్తి స్థిరమని సూచించాలి. We prove the total energy constant at any point its path. Okay, now first of all the body block of mass m at point A, some height, certainty here h. Okay, first of all total energy randi. Let us consider here, let us consider block of mass m, its height here, okay, height h, here height, here capital H, for example capital H. Okay, from surface of earth. Okay, from surface of earth. Now total energy at a point. Okay, this is a surface of earth. Right, 3 points. First of all, when a body is at point B, okay, first one. Okay, when a body is at point B, a point okay, first A point. The total energy of the at A point, total energy nothing but here total energy is equal to kinetic energy plus here potential energy, that is equal to half mv square plus here half mgh. This is a total energy, that is equal to here mechanical energy. The total energy at A point, the total energy at B point, the total energy at C point. The totally constant. We prove the totally constant at every point in A, B, C. Its path. Okay. First, when a body is at point A. Now, potential energy of the body at A point. Potential energy. Okay. Potential energy equal to mgh. Right means here h. Height means here h. Okay. Total potential energy capital H. Okay, capital H. And initial velocity of the body at V is equal to U is equal to 0. The initial velocity of the block at point A, U is equal to 0. So kinetic energy here, is equal to half mv square, that is equal to half m0 square, that is equal to 0. Okay, now total energy at a point here P is equal to T is equal to potential energy plus here
kinetic energy. So potential energy is this one, here kinetic energy is this one. So kinetic energy is 0. These two values here substituting. Total energy at A point is equal to mgh plus 0. mgh plus 0, that is equal to total energy at A point is equal to mgh. This is at A point. Total energy how much here? mgh at A point. Now this block, the body freely. So this block to reach the point B, with velocity VB. The displacement of the block from A to B here x, okay, A to B here, for example, x. The displacement of the particle here, that is equal to here, s is equal to x, okay. The body to reach the point B with velocity here VB. Now the block, height of the block at B from the surface here h minus x. So this one here total h, this one here, this one x minus, so h minus x, that is equal to remaining height, okay. Now the block of the body at B point here, height h minus x, displacement from A to B x, the velocity to reach the point B VB. Now at point P, okay, note this one first of all, this one equation 1, this one equation for example 1, okay, mgh. Now టైం అవుతుంది కొద్దిగా, ఓపికతో నేను వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నౌ వెన్ పాయింట్ హియర్ at point B, okay. Now the body, the block to reach the point here, point B with velocity here, with velocity VB, and displacement here, displacement how much here, just x, okay, x, displacement x, and height of the block, next comma, height of the block, yeah, height of the block from earth, from the earth, okay, earth. That means here s is equal to x, here height is equal to h is equal to here, h is equal to here formula h minus x. This is the height of the next year. A is equal to g, downwards direction, okay. Remaining terms here, v is equal to VB terms. These terms very important, okay. Now this is now here potential energy at B point is equal to mgh. H means here h minus x, okay, mgh means h minus x. This is a, okay, this one a. Now kinetic energy B is equal to at B point, formula of mvb square to reach the point B with velocity VB. So VB square, okay. Now here from third kinetic equation of motion, v square minus u square is equal to 2as, okay. From v square minus u square is equal to 2as. So these values here substituting, v means VB, okay, square is equal to u is equal to 0, u is equal to here initial velocity here, that u is equal to ikkada rayandi, u is equal to 0 square is equal to remaining 2 into a is equal to g, and here s is equal to just h minus x, okay. Height something
Displacement means potential energy. Any mistake? 8 H minus correct. Potential energy is it's okay. Oh sorry, ఇక్కడ మిస్టేక్ రాసిన. హైట్ ఎంత ఇట్లా ఉందమ్మా ఇది? ఈ హైట్ దట్ ఈస్ కరెక్ట్. ఓకే, చెకప్ వన్స్. Here S is equal to sorry ఇక్కడ ఉంది చూడండి, S is equal to X. S is equal to here X. So implies VB square is equal to 2gx. 2gx. Okay, this one here, this is a substituting here. Okay, this values here, VB square values here substituting here, implies here VB square is equal to 2gx. 2gx. Now kinetic energy at B point is equal to half m here 2gx. 2gx here 2 get cancelled. 2 get cancelled. Implies here remaining kinetic energy at B point is equal to mgx. mgx. This is a equation B. This is equation B. Okay, equation 1, this one, equation A, this equation B. Now the total energy of the block at B point, that is equal to potential energy plus kinetic energy. That is equal to potential energy plus kinetic energy. Note this one first of all, as తెలుసుకోండి. Okay, now from here potential total energy at B point is equal to potential energy at B point plus here kinetic energy at B point. Here potential energy B point here is equal to mg h minus x and plus here kinetic energy at B point here, this one mgx. So this one here multiply, this is a multiply inside, implies here mg h minus mgx plus here mgx. Any terms cancel here, this one here get cancelled, this one here get cancelled. So remaining implies total energy at B point is equal to just mgh. Just mgh. This is the total energy of the block at B point to TEB is equal to mgh. Next case, the body here to reach the ground with velocity, this block to reach the C point, that means to reach the earth surface of the earth with velocity here vc, the displacement of the particle from A to C here h, A to C here, this is a displacement. Okay, this is a S is equal to, now vc, initial velocity 0, here final velocity vc, displacement here s, the height of the block on the surface h is equal to 0. అంటే నేలపైన ఉన్నట్టయితే దాని యొక్క హైట్ ఎంతమ్మా 0. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బ్లాక్ ఆన్ ద సర్ఫేస్ ఇయర్ 0. సో ద కెనెటిక్ ఎనర్జీ ఇయర్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ఇయర్ కెనెటిక్ ఎనర్జీ, టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ఇయర్ టోటల్ కెనెటిక్ ఎనర్జీ. ఓకే, నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొద్దిగా ఓపికతో నేను వినండి, ఒకసారి విన్న తర్వాత చదవండి, ఈజీగా అర్థమవుతుంది. గలీజ్గా ఉంది. లాస్ట్ పాయింట్ at C point, okay, the block to reach the ground with velocity here vc, with velocity vc, displacement here s is equal to here h, s is equal to here s, okay, and height of the block here, and height of the block at C point, s is equal to here
H is equal to 0. H is equal to here 0. నేలపైన ఉన్నట్టయితే ఎంత ఉంది? H is equal to 0. Now here, so here S is equal to H, V, U is equal to 0, V is equal to Vc, here A is equal to G, A is equal to Z, and H is equal to here, H is equal to 0. This is a information. Okay, this one here information. Now here total potential energy at C point is equal to mgh. Here H is equal to 0. H is equal to 0. That is equal to potential energy at C is equal to just to 0. Okay. Now kinetic energy at C point is equal to 1 by 2 mvc square. Vc means velocity of the block at C point. Velocity of the block at C point. Vc of mvc square. Okay, this is a vc square. From here equation, from v square minus u square is equal to 2as. From third equation here, v square minus u square is equal to 2as. So these values here substituting. Now these values here substituting simply. Here v square means here vc square. Okay, vc square. Here u is equal to 0. U is equal to 0 square. Okay, is equal to 2 into A is equal to G. S is equal to displacement H. S is equal to your displacement here H. Okay. Now H implies Vc square is equal to 2gh. 2gh. This one Vc square is equal to velocity of the block to reach the ground. Vc is equal to 2gh. 2gh. Now this values, this values here substituting here. This values here substituting. Potential kinetic energy at C point is equal to of m. Vc means nothing but 2gh. 2gh. Okay. Any terms cancel? Your 2 get cancel. So remaining potential kinetic energy at C point is equal to mgh. Mgh. Okay. This is the total energy of the block at C point. The total energy of the block at C point. So total energy at C point here, potential energy plus here kinetic energy. C button. Okay, potential energy plus here kinetic energy. So potential energy here 0, kinetic energy here mgh. Okay, implies potential total energy at C point is equal to 0 plus here mgh. Finally, total energy at C point is equal to mgh. This equation here 3. Equation 1 here, equation 1 mgh. Equation 2 here, ikkada em vachindi manaki just mgh. Here equation 3 here, equation 3 here mgh. Total energy is constant. Here total energy is constant. ఏ దగ్గర ఏదే ఫార్ములా ఉందో అదే b దగ్గర ఉంది, అదే b దగ్గర ఉన్న ఫార్ములా c దగ్గర ఉంది కాబట్టి the total energy of the constant. So here initially the body having potential energy, the potential energy converting into kinetic energy to reach the ground. అంటే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ నేలను చేరినప్పుడు మొత్తం ఏ ఎనర్జీ కన్వర్ట్ అయిందంటే ఇక్కడ కినెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. కానీ మొత్తం ఎనర్జీ అనేది టోటల్ ఎనర్జీ కాన్స్టాంట్ ఇన్ దిస్ case. Okay, mgh. So from equations 1, 2, 3 represents the total energy of the block is constant at every point its path. This is the law of conservation of energy. Okay, very important. అమ్మా 3 లాంగ్ ఆన్సర్స్ చదవండి. మూడిట్లో మీకు 100% 3 ఇస్తాడు. 3 ఇవ్వకుండా కనీసం 2 ఇస్తాడు. ఆ 2 మనకు రాయాల్సింది 2 కాబట్టి 100% మీకు 16 మార్క్స్ 16 మార్క్స్ 100% మీరు గెయిన్ చేయగలుగుతారు. కొద్దిగా ప్రాబ్లం చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. రిమైనింగ్ కూడా వచ్చేస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.